విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లోనూ తెగ సందడి చేస్తూ ఉంటారు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూ ఉంది. దానికి వారు సరైన క్లారిటీ ఇవ్వకుండా ఓ రకంగా దోబూచులాడుతున్నారు. ఫెస్టివల్స్ ని కలిసే సెలబ్రేట్ చేసుకోవడం, వెకేషన్స్ కి కలిసే వెళ్లడం, ఇద్దరిలో ఎవరి బర్త్డే అయినా కూడా ఏదో వెకేషన్ కి వెళ్లి అక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాం. వీరిద్దరి రిలేషన్ గురించి నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతున్నా ఏ రోజు కూడా దీనిపై వారు క్లారిటీ ఇవ్వలేదు. తమ ప్రేమ గురించి క్లూ ఇస్తుంటారే తప్ప అఫీషియల్ గా మాత్రం ప్రకటించలేదు. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో పలు చిత్రాలు టాలీవుడ్ లో రూపొందాయి. అవి ఎంత పెద్ద హిట్ సాధించాయో మనందరికీ తెలుసు. గీత గోవిందం సినిమాతో ఈ జంట మొదటిసారి నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వారికి మంచి పేరు వచ్చింది. ఇక అప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ రెండు చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక కలిసి పనిచేసింది లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలనే కసిగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత మరో టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయంతో కలిసి సాలిడ్ ప్రాజెక్ట్ ని విజయ్ చేయనున్నాడు. ఆల్రెడీ టాక్సీ వాలా చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమాను చేసేందుకు సిద్ధం కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇందులో కథానాయిక గా ఎవరిని తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చిన లేటెస్ట్ హింట్స్ తో అది కన్ఫర్మ్ అయింది. ఇక అధికారిక ప్రకటన ఒకటి మాత్రమే బాకీ ఉందని అంటున్నారు. అదే నిజమైతే ముచ్చటగా మూడోసారి వారు కలిసి సందడి చేస్తారన్నమాట.